హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే వచ్చిన స్కిట్ చేశారు ఇక్కడ, సినిమా ఎందుకు డిలే అయిందని. సినిమాలు అన్న తర్వాత డిలే అవుతాయండి. మొన్న వచ్చిన బాహుబలి అవ్వలేదా? ఇది బాహుబలి కన్నా ఎక్కువ కాలం తీసిన సినిమా ఇది. సో ఇది మా బాహుబలి. ఓకే, జోక్స్ ఎ పార్ట్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఒకటి ఏంటంటే, ఏ ఇద్దరు వ్యక్తులు కానీ, ఫర్ ఎనీ టూ పీపుల్ టు మీట్ ఆర్ హ్యావ్ ఎ రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్, ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఒక బాండేజ్ ఒకటి ఉంటుంది. అలాగే నితిన్కి నాకు ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంది, ఆ కామన్ రిలేషన్ ఒకటి ఉంది, అదే పీకే, పవన్ కళ్యాణ్. అండ్ బై ద వే, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలో నితిన్ పేరు కూడా పీకే. అంటే పవన్ కళ్యాణ్ కాదు, పనిలేని కళ్యాణ్. అదంతా ఫ్రెండ్స్ పీకే పీకే అని పిలుస్తుంటారు. అలాగే నాకు ప్రేమ్ సాయి కూడా ఒక బాండేజ్ ఉంది. ఆ బాండేజ్ బాపట్ల. వీ బోత్ బిలాంగ్ టు ద సేమ్ విలేజ్, సేమ్ టౌన్. అండ్ ద సేమ్ టైమ్ మీ అండ్ గౌతమ్ ఆల్సో హ్యావ్ ఎ బాండేజ్, ప్యాషన్ ఫర్ సినిమా. సో ఏదో ఒక రీజన్ ఇద్దరు వ్యక్తులను కలుపుతుంది, వాళ్ళ మధ్య స్నేహాన్ని పెంచుతుంది. అండ్ కొరియర్ బాయ్ కళ్యాణ్ ఈ సినిమా ఫస్ట్ ఈ పిక్చర్ రైటర్ నేను. ఆ తర్వాత మరి దేనికి తీశారు నన్ను. నేను కొన్ని సీన్లు కూడా రాశాను. సాయి నువ్వే సాక్ష్యం, సీన్లు కూడా రాశా కొన్ని నేను. మరి ఆ తర్వాత తీశారు నన్ను. అంటే ఆర్ మేబీ ఆ తర్వాత నేను ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ సో ఫ్రెష్. నేను అదే చెప్పాను నితిన్కి, ఇట్ ఈస్ సో ఫ్రెష్. అంటే కమర్షియల్గా ఉంటూ ఒక కొత్త దీంట్లో, అంటే ఇప్పుడు జనరల్గా పిక్చర్ రిలీజ్ అవ్వగానే మా ఫిలిమ్స్ అన్నీ చాలా రొటీన్గా ఉన్నాయని, టెంప్లేట్ అని ఏవేవో అంటున్నారు. కానీ ఈ పిక్చర్ కమర్షియల్, అంటే తను ప్రేమ్ సాయి ఎంత బాగా రాసుకున్నాడంటే, సో హీ హ్యాజ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ హిజ్ మైండ్. ఇప్పుడు అడిగా పిక్చర్ లెంత్ అంతని, అడిగితే 2 hours అని చెప్పాడు. సో ఈ పిక్చర్కి ఫస్ట్ సక్సెస్ కారణం అదే. 2 hours తను చెప్పాలనుకున్న తన స్టోరీని చాలా చక్కగా అందంగా చెప్పాడు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్, దెర్ ఇస్ ఎగ్జైట్మెంట్, దెర్ ఇస్ థ్రిల్. దీంట్లో ఆల్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్ హ్యాండిల్ చేశాడు ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా. బట్ ప్రేమ్ సాయి గురించి మీకు ఇంకో విషయం తెలియాలి. తను హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్. అతను టీవీ నంది అవార్డ్స్లో 2 times గెలుచుకున్నాడు బెస్ట్ యాక్టర్, రైట్? సో హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. అంటే డైరెక్టర్కి కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ నేను బిలీవ్ చేసేది అదే. అండ్ గౌతమ్ గురించి నేను చెప్పడానికి నాకు హోల్ నైట్ పడుతుంది. సో ఐ విల్ సేవ్ ద స్పీచ్ సార్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ మీ అందరూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అందరికీ కొరియర్ బాయ్ కళ్యాణ్ అన్నది మంచి ఫిల్మ్ అవుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది అన్నది కాదు ఇంపార్టెంట్, దాని రిజల్ట్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. సో ఆ రిజల్ట్ ఏంటో మీరు చాలా త్వరలో చూడబోతారు. నితిన్ ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్ తను హీఈస్ ఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ అనిపిస్తుంటుంది నాకు, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్. సో తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్గా పిక్చర్ ఉంటుంది, ఐ హ్యావ్ నో డౌట్. అండ్ కార్తీ మ్యూజిక్ డైరెక్టర్, నాకు నచ్చిన వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ వాయిసెస్ ఇన్ ద ఇండస్ట్రీ. సో తను దీనికి చేయడం యాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈజ్ వన్ మోర్ ప్లస్ పాయింట్. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ.